అర్థం చేసుకోండి. మీతో పాటే మేము కూడా కడుపు పట్టుకొని హైదరాబాద్ వచ్చిన వాళ్ళమే, ఎక్కడో దూర ప్రాంతాల నుంచి. మా కుటుంబ సభ్యులు ఉన్నారు, మా నిర్మాతలు ఉన్నారు అని చెప్పి వారి కోసమే, వారితో పాటే మేము అని చెప్పి, మేము ఇండస్ట్రీలో వారితో పాటే కలిసి బతకాలని చెప్పి ఇక్కడికి వచ్చాం. కలో గంజో మీతోనే ఉన్నాం, మీతోనే చేస్తున్నాం. అంతేగాని మిమ్మల్ని ఏదో ఉద్దేశించి మీ యొక్క మీకున్న కష్టాలను ఏదో 10 మందికి తెలియజేయాలనో, లేకపోతే నాకున్న కష్టానికి ఏదో 10 మందికి తెలియజేయాలనే కాదు. ఇక్కడ బాధలు అలా ఉన్నాయి, కష్టాలు అలా ఉన్నాయి, పనిచేయలేని పరిస్థితి. మేము ఒక్కొక్కళ్ళం కూడా ఉదయం నుంచి పని మొదలు పెడితే సాయంత్రం వరకు మా కాలుకి మీటర్ కడితే 180-200 కిలోమీటర్ల వరకు తిరుగుతాం. నిర్మాత అంటే ప్రాణం, సినిమా అంటే పిచ్చి, డైరెక్టర్ అంటే పిచ్చి, హీరో అంటే పిచ్చి. ఆ హీరో గారు పక్కకు పోయి వారికి ఒక టీ ఇస్తే అదొక సంతోషంగా భావిస్తాం. వారు తినకపోతే మేము బాధపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. వారు ఇవాళ భోజనం చేయలేదు, బిజీగా ఉన్నారు. ఆ నిర్మాతకి మనం ఏదన్నా గిన్నెలో కప్పులో కలుపుపోయి ఒక సాంబార్ అన్నమో లేకపోతే పెరుగన్నమో ఇద్దామని తహతహలాడుతుంది మా హృదయం. అలాంటి హృదయాల్ని కొట్టుమిట్టాడే పరిస్థితికి తీసుకురాకండి. మీకోసం తప్పించే వాళ్ళం. మాకు మీరు ఇస్తున్న జీతం ఎంతున్నా సరే పనిచేసిన వాళ్ళం. ఈరోజు సరిపోవట్లేదు. హైదరాబాదులో అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి సరిపోవట్లేదు. రూమ్ రెంట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదేవిధంగా కొత్త గవర్నమెంట్ వారు సహకారం అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం. రేషన్ కార్డులని, ఆరోగ్యశ్రీ అని ఇవాళ ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా మా కష్టాలను తెలుసుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఫ్రీ బస్సులు, మాకు నెల మీద ఒక 1500 రూపాయలు స్కూల్ బస్ ఫీజు తగ్గింది. అదేవిధంగా రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నారు ఇవాళ గవర్నమెంట్ వారు. ఆ బియ్యం తెచ్చుకొని ఎప్పుడు రేషన్ షాప్ తీస్తాడా ఆ బియ్యం తెచ్చుకొని తిందామని బతికే కుటుంబాలు మాయి. ఇవాళ గవర్నమెంట్ సహకారంతోనే మేము హైదరాబాద్లో కూడా ఉండగలుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చాలా సహకారంగా ఉన్నారు. మా మంత్రివర్యులు కోమటిరెడ్డి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఉన్నారు. దయచేసి మా యొక్క కష్టాలను అర్థం చేసుకొని, మా పరిస్థితులను అర్థం చేసుకొని, మా వేతనాలను పెంచి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు. ప్రతి సమస్యనే, కార్మికుడికి సమస్య వచ్చిందని వారి ఇంటి డోరు కొడితే వారు మా సమస్యలను పరిష్కరించేవారు. ఈరోజు మరి పెద్దలు సినిమా ఇండస్ట్రీనే శాసించే అంత శక్తి కలిగిన వారు కూడా ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు. చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ, అదేవిధంగా మోహన్ బాబు గారు కానీ, మరి వీరికి మా గోడు తెలియజేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. వారికి అన్నీ తెలుసు. చిరంజీవి గారికి అన్ని కష్ట నష్టాల గురించి అన్నీ తెలుసు. చిరంజీవి గారు కూడా మా యొక్క సమస్యలు అర్థం చేసుకొని, మా యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని మాకు వేతనాలు పెంచిచ్చే విషయంలో చిరంజీవి గారు కానీ, బాలయ్య బాబు గారు కానీ మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చొరవ తీసుకొని మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మీకు తెలియజేస్తున్నాం. మీరు కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు. ఇవాళ ఆ కళ వెనక ఉన్న కార్మికుడి కష్టాలని అర్థం చేసుకొని ఈ కష్టాలకి ప్రతిఫలం అందించే విధంగా, అన్ని సమస్యల్ని పరిష్కరించే విధంగా సినిమా పెద్దలు, గవర్నమెంట్ వారు మరి వీటిలో జోక్యం చేసుకొని మా అందరి కష్టాలని తీరుస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదములు.